ఆఫ్ ద షిప్ అంతా ఉన్నారు. హలో సార్, ఏంటి ఇప్పుడు బాహుబలి కంక్లూజన్ చూపించేస్తున్నారా ఏంటి ఇక్కడ? కాసేపట్లో ఉండబోతోంది నా ఎక్సైట్మెంట్ లో ఏం మాట్లాడుతున్నావు మాకే ఫోన్లే. ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇప్పుడు మొత్తం అసలు సినిమా రిలీజ్ గురించి, విజువల్ ఎఫెక్ట్స్ షాట్ల గురించి, దేని గురించి ఆలోచించలేదండి. ఇప్పుడు టెన్షన్ అంతా ముందు ఈ ఈవెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ బ్రహ్మాండంగా జరగాలి. నెల రోజుల నుంచి మొత్తం అందరూ కూర్చొని దీనికోసం కష్టపడ్డారు. రకరకాల ఏవీస్ చేశారు, రకరకాల ఫన్ ఈవెంట్స్ చేశారు. అవన్నీ కరెక్ట్గా టైమింగ్కి పద్ధతి ప్రకారం అన్ని కరెక్ట్గా అవ్వాలని ఎదురు చూస్తున్నాం. సో జస్ట్ వెయిటింగ్, టెన్స్లీ వెయిటింగ్ ఫర్ ద మూమెంట్. సో పార్ట్ 1, 2 మరి పార్ట్ 2 మొత్తం ప్రాజెక్ట్ అంతా అయిపోయింది. సో టోటల్ గా క్రూ అందరూ కూడా ప్రతి ఒక్కరు కష్టపడ్డారనే చెప్తున్నారు. అసలు మీ దృష్టిలో మొత్తం అసలు ఎలా వర్కౌట్ అయింది? ఇంకా కంప్లీట్ అవ్వాలండి. మా దృష్టిలో చెప్పాను కదా, వన్ స్టెప్ ఎట్ ఎ టైం. మొత్తం సీజీ షాట్లు అన్నీ వచ్చి మొత్తం రీల్స్ అన్నీ వేసుకొని ఫస్ట్ కాపీ చూసిన తర్వాత కంప్లీటెడ్. అప్పటి వరకు అయినట్టు కాదు. సో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం చెప్పాను కదా, ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇది కాన్సన్ట్రేషన్ అంతా ఇదే. ఈ స్టెప్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ గురించి ఆలోచిస్తాను. పాటల గురించి సార్, బాహుబలి ఈ పార్ట్ 2 సినిమాల పాటలు విన్న వెంటనే ఎక్కేసి పాటలు అండి. నాకు తెలిసి గ్యారంటీ సూపర్ హిట్ ఆల్బమ్ ఇది. వన్ ఆఫ్ ద ఫేవరెట్ సాంగ్స్, మొత్తం నా కెరియర్లోనే వన్ ఆఫ్ ద ఫేవరెట్ సాంగ్స్ దండాలయ. అది ఇందులో వస్తుంది. ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఆల్. థ్యాంక్ యూ.